Welcome to JA Educational Tutorial. హాయ్ వెల్కమ్ టు జే ఇన్స్టిట్యూట్. ఇవాళ మనము వాట్సాప్ నుంచి ఎక్సెల్కి ఆటోమేటిక్గా డేటా అనేది అప్డేట్ కావడాన్ని చూద్దామండి. సో ఇది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మామూలుగా మీరు ఒక టీమ్ లీడర్ అనుకోండి, మీ స్టాఫ్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళ 20 మెంబర్స్ నుంచి మీరు ఒక డేటా అనేది లైక్ టార్గెట్ రైట్ సైడ్లో ఉంది కంటే లెఫ్ట్ సైడ్లో ఉంది కదా ఎక్సెల్లో, టార్గెట్ అండ్ సేల్ డైలీ వాళ్ళ దగ్గర నుంచి టార్గెట్ అనేది సేల్ అనేది అప్డేట్ అవుతుండాలి. సో అలాంటప్పుడు వాళ్ళు వాట్సాప్లో సెండ్ చేసినప్పుడు మీరు మళ్ళీ ఎక్సెల్ అప్డేట్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఎక్సెల్లో సెండ్ చేసినప్పుడు మీరు మళ్ళీ కొలెక్ట్ చేయడం కానీ, అలా డబల్ వర్క్ లేకుండా వాళ్ళు జస్ట్ వాట్సాప్లో పింక్ చేయగానే, వాళ్ళ టార్గెట్ అండ్ సేల్ పింక్ చేయగానే, వాళ్ళ నేమ్ అండ్ టార్గెట్ సేల్ పింక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఎక్సెల్లో అప్డేట్ అవుతే మనకు టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీగా అవుతుంది కండి. వాళ్ళకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది. సో అది ఎలాగో ఒక ఎగ్జాంపుల్ డెమో చూసాము. సో నేను వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను అండి. సో ఒక లింక్ ద్వారా పంపిస్తాం అనమాట. మనం ఒక లింక్ పంపిస్తాం కదా, ఆ లింక్ని నేను ఇక్కడ ఉంది కదా లింక్, ఈ లింక్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఒక వెబ్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో మీరు చూసే ఉంటారు, మీరు ఏదైనా ట్రైనర్ సెమినార్ కండక్ట్ చేసేటప్పుడు మీరు మీ అటెండెన్స్ అప్డేట్ చేయడానికి మీకు ఒక వాట్సాప్ లింక్ పంపిస్తాడు. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేయగానే మీ నేము అండ్ మీరు అటెండ్ అయ్యారా లేదా అనేది పంపిస్తారు. ఓకే, అది కూడా ఇలాగే చేస్తారనమాట. సో అది ఎలాగ ఒక డెమో చూసాము. ఇప్పుడు లైక్ నేనే అనుకోండి, నేను ఒక వన్ ఆఫ్ ది స్టాఫ్, 20 మెంబర్స్లో ఒక స్టాఫ్ అనుకోండి. సో బంజారా నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో బంజారా నుంచి రమేష్ అని నేను నా నేమ్ క్లిక్ చేశాను. సో 50,000 నాకు టార్గెట్ డైలీ. 50,000 టార్గెట్ అయితే నేను వచ్చేసి 40,000 చేశాను. యువర్ ఆన్సర్ 40,000. ఓకేనా, 40,000 చేశాను. జస్ట్ సబ్మిట్ అనుకుంటాగానే ఆటోమేటిక్గా రైట్ సైడ్లో చూడండి, ఆటోమేటిక్గా అప్డేట్ అయింది కదా. సో నా సేల్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయింది అనమాట. సో అగైన్ మళ్ళీ ఈ వాట్సాప్ కూడా సెండ్ చేయొచ్చు. ఈ వాట్సాప్కి జస్ట్ ఇట్లా సెండ్ కొడితే అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇంకోటి చూసాము. సేమ్ ఇంకో అదర్ పర్సన్ కూడా ఈసీఎల్లో ఎల్బీ నగర్లో వర్క్ చేస్తాడు. అతని పేరు రఘు అనుకోండి. సో అతనిది 50,000. సో తను 50,000 సేల్ చేశాడు. సో మళ్ళీ సబ్మిట్ కొట్టాను. సార్ రైట్ సైడ్ అప్డేట్ అవుతుంది కదా. జస్ట్ నేను ఇలా క్లిక్ చేయగానే, ఇలా నెంబర్ కొట్టగానే, ఒక్కొక్క పర్సన్ నుంచి నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా వాళ్ళ టార్గెట్ సేల్ కొట్టగానే మన ఎక్సెల్లో అప్డేట్ అయిపోతుందండి. ఈ ఎక్సెల్ చూసేసి మనకు మన స్టాఫ్ ఎంతమంది ఎంత టార్గెట్ చేశారు, ఎంత సేల్ చేశారు అనేది ఈజీగా మనం చెక్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం డబల్ వర్క్ చేయకుండా. సో ఇది ఎలాగ చేస్తారో ఇప్పుడు చూద్దామండి. ఓకేనా, ఫస్ట్ మనకు ఇది చేయాలంటే జస్ట్ సింపుల్ అండి. చూపించేటప్పుడు కొంచెం 4 స్టెప్పులు అవుతుండొచ్చు, కానీ మనం చేసేటప్పుడు చాలా సింపుల్. జస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి అండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే జస్ట్ మనం ఇక్కడ మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి, లైక్ మొబైల్ అయినా కానీ ల్యాప్టాప్ అయినా కానీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు మొబైల్ అయితే డెస్క్టాప్ వర్షన్లో ఇక్కడ మీకు గూగుల్ యాప్స్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో గూగుల్ యాప్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి గూగుల్ ఫామ్స్ అని ఉంటుంది కింద. సో గూగుల్ ఫామ్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఒక ఎంటీ బ్లాంక్ తీసుకోండి. క్లిక్ చేయండి. బ్లాంక్ తీసుకొని జస్ట్ ఇక్కడ ఫస్ట్ నేను రెండు స్టెప్పులు మెన్షన్ చేశాను అండి, ఇంతకుముందు కాకుండా. జస్ట్ ఏదైనా ఒక స్టోర్ నుంచి వెళ్ళి అతని నేమ్ ఏంటి, అతని స్టోర్ ఏంటి అంటే, ఒక సెమినార్కి అటెండ్ అయినా లేదా చిన్న ఫామ్ క్రియేట్ చేసి చూపిస్తాను. అంటే అటెండెన్స్ అనుకోండి. అటెండెన్స్ అని రాయండి. పైన కూడా అటెండెన్స్ రాయండి. అటెండెన్స్. ఓకేనా. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్టోర్ నేమ్. ఓకేనా, స్టోర్ నేమ్ క్వశ్చన్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేసి స్టోర్ నేమ్ వచ్చేసి మల్టిపుల్ ఆన్సర్స్ ఇస్తే ఇవ్వండి. సో మీ ఒకవేళ 10 స్టోర్స్ ఉంటే 10 స్టోర్స్ ఇవ్వండి, లేకపోతే 5 స్టోర్స్ ఉంటే 5 స్టోర్ ఉంటే, లేకపోతే ఆన్సర్ వాళ్ళే ఇవ్వాలనుకుంటే వాళ్ళే మల్టిపుల్ స్టోర్ ఇవ్వకుండా షార్ట్ ఆన్సర్ ఇచ్చేసేయండి. ఓకేనా. సో మనము
బెటర్ మనం ఆన్సర్ ఇస్తే ఆప్షన్స్ ఇస్తేనే బెటర్. ఎందుకంటే వాళ్ళు వేరే ఒక్కొక్కటి మెన్షన్ చేయకుండా ఆటోమేటిక్గా క్లిక్ చేస్తారు కదా ఈజీగా. సో ఆడ ఆప్షన్ నేను రెండు స్టోర్ తీసుకుంటున్నాను. ఈసీఎల్లో నుంచి ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు, బంజారా నుంచి 10 మెంబర్స్ ఉండొచ్చు. వాళ్ళు అటెండ్ అయ్యారు. సో వాళ్ళు ఎవరెవరు అటెండ్ అయ్యారో వాళ్ళ పేర్లు కావాలంతే. స్టోర్ నేమ్ అయిపోయింది. ఇక ఇంకోటి క్లిక్ చేయండి. స్టోర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు కరెక్టే, వాళ్ళ నేమ్ రావాలి కదా. సో ఇంకోటి ఇక్కడ క్లిక్ చేయగానే ఇంకో బాక్స్ వచ్చింది. దానిలో క్వశ్చన్ వచ్చేసి నేను నేమ్ రాస్తున్నాను. నేమ్ రాసేసి ఈ షార్ట్ ఆన్సర్ డిఫాల్ట్గా వచ్చేసి షార్ట్ ఆన్సర్. మనకి టైప్స్ ఆఫ్ ఉంటాయండి. ఇది ఏదైనా తీసుకోవచ్చు. ఒకవేళ డ్రాప్ డౌన్ లిస్ట్ తీసుకోవచ్చు అండ్ అట్లా తీసుకోవచ్చు. జస్ట్ నేను దానికి తగ్గట్టుగా షార్ట్ ఆన్సర్స్ షార్ట్ ఆన్సర్ తీసుకున్నాను. మనకు అనుగుణంగా ఏది వీలైంది అది తీసుకోవచ్చు. ఓకేనా. ఇది తీసేసుకున్న తర్వాత ఇది జస్ట్ ఫామ్ క్రియేట్ అయిపోయింది. మనం జస్ట్ ఫామ్ సింపుల్ క్రియేట్ చేయడం. మనకి ఏవేవి రిక్వైర్మెంట్ ఉందో ఆ ఫామ్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసేసి ఇక్కడ వ్యూ ఉంది కదా, వ్యూ క్లిక్ చేస్తాను. వ్యూ క్లిక్ చేయగానే ఇక్కడ మన వ్యూ వచ్చింది. వ్యూ వచ్చేసింది. ఇదేమో మన ఫామ్ క్రియేట్ చేసింది. ఇక్కడేమో వ్యూ వచ్చేసింది. వ్యూ వచ్చేసిన తర్వాత దీంట్లో జస్ట్ నేను ఎగ్జాంపుల్ రాస్తున్నాను. జస్ట్ బంజారా నేను రమేష్ అటెండ్ అయ్యాను. సో సబ్మిట్ కొట్టగానే ఇక్కడ మనకు ఈ దాంట్లో ఏమవుతుందంటే రెస్పాన్స్ వస్తుంది. ఇలా రెస్పాన్స్ ఒకటి వస్తుంది. రెస్పాన్స్ రాగానే మనం ఒక రెస్పాన్స్ ఇచ్చాం కాబట్టి రెస్పాన్స్ వచ్చింది. సో దీన్ని గూగుల్ షీట్లోకి గూగుల్ షీట్ ఇక స్ప్రెడ్ షీట్ ఉంది కదా. ఓకేనా. ఇక్కడ రెస్పాన్స్ ఒకటి రాగానే ఇక్కడ యూనిఫామ్లో రెస్పాన్స్ ఒకటి రాగానే ఈ రెస్పాన్స్ దగ్గర పైన రెస్పాన్స్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇలా వస్తుంది. ఈసీఎల్ బంజారాకి ఈసీఎల్ ఎంతమంది వచ్చారు ఇట్లా వస్తుంది. మాకు ఇలా సమయం ఎట్లా వస్తుంది కదా. జస్ట్ ఎక్సెల్లోకి అప్డేట్ కావాలి కదా. ఎక్సెల్లో సో అటెండెన్స్ షీట్ అని చెప్పేసి మెన్షన్ చేసేసి క్రియేట్ చేశాను. ఓకేనా. క్రియేట్ చేశాను. ఇక్కడ ఎక్సెల్ ఒకటి క్రియేట్ అవుతుంది చూడండి. ఓకేనా. ఎక్సెల్ క్రియేట్ అవుతుంది. సో మనకి ఏంటి జస్ట్ ఫస్ట్ మనం ఫామ్ క్రియేట్ చేసాము. ఫామ్ని వ్యూ కొట్టేసి దాన్ని క్లిక్ చేయగానే స్ప్రెడ్షీట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్సెల్లో క్రియేట్ అయింది. మనం రాసింది ఇక్కడ వచ్చేస్తుంది. సో అదే మన దీనికి కరెక్టే. ఇప్పుడు ఫామ్లో ఎంట్రీ చేయగానే మనం ఇక్కడ అటెండ్ కదా. ఈ ఫామ్లో ఎంట్రీ చేయగానే సబ్మిట్ అన్నది రెస్పాన్స్ అని ఫామ్లో ఎంట్రీ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఎక్సెల్లో అప్డేట్ అయిపోతుంది. సో కానీ మనకి ఏం కావాలి, ఈ లింక్ అనేది మనం వాట్సాప్లో పంపాలి కాబట్టి జస్ట్ ఇంకొక చిన్న సింగిల్ స్టెప్ అంతే. గూగుల్లోకి వెళ్ళి వాట్సాప్ ఆన్ చేయండి. జస్ట్ దాని లింక్ క్రియేట్ చేయడమే. వాట్సాప్ అని క్లిక్ చేయండి. వాట్సాప్ క్లిక్ చేయగానే వాట్సాప్ కలెక్ట్ డేటా అని వస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే లాగిన్ చేయండి. లాగిన్ జస్ట్ మొబైల్ నెంబర్ ఇస్తుంది. మొబైల్ నెంబర్ అనగానే లాగిన్ అయిపోతుంది. లాగిన్ అయిపోగానే ఇక్కడ ఒక న్యూ వాట్సాప్ అని కొట్టండి. న్యూ షీట్ అని కొట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఆల్రెడీ వస్తుంది. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ గూగుల్ ఫామ్. ఓకేనా. గూగుల్ ఫామ్ క్లిక్ చేయండి. గూగుల్ ఫామ్ అనేది మనకు ఇప్పుడు అన్టైటిల్ వచ్చింది కదా, అది అనేది గూగుల్ ఫామ్ అనమాట. అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే జస్ట్ అంతే, అది క్లిక్ చేయడం అంతే. జస్ట్ ఆ కాపీ లింక్ తీసుకోవడానికి అందులోకి వెళ్తున్నాను. వాట్సాప్ని లింక్ తీసుకోవడానికి కాపీ చేసేసి వాట్సాప్లో మీ గ్రూప్లో మెన్షన్ చేస్తే లైక్ శ్రీకాంత్. ఓకేనా. ఇక్కడ వాట్సాప్ గ్రూప్లో అతనికి గ్రూప్లో మెన్షన్ చేయగానే మీకు అతనికి లింక్ వెళ్ళిపోతుంది. ఆ గ్రూప్లో లింక్ వెళ్ళిపోతుంది. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఒకవేళ అటెండ్ అని చెప్పేసి చేసేస్తారు. ఓకేనా. ఒకవేళ అప్డేట్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామా. ఇక్కడ చూడండి, నేను మొబైల్లో చూస్తాను. స్క్రీన్ ఓకే. ఇక్కడ నా మొబైల్ స్క్రీన్ చూడండి. ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుందో లేదో చూద్దాము. సో నేను వాట్సాప్ ఓపెన్ చేశాను. నేను బంజారా నుంచి సో బంజారా లింక్ క్లిక్ చేశాను. ఓకేనా. నాకు లింక్ వచ్చింది కదా. ఇక్కడ లింక్ వచ్చింది కదా. లింక్ క్లిక్ చేశాను. లింక్ క్లిక్ చేసేసి నాది బంజారా అని చెప్పేసి రమేష్, అక్కడ ఆల్రెడీ బంజారా ఇంతకుముందు ఉంది కదా. సో బంజారా నుంచి రఘు అనుకోండి. రఘు అటెండ్ అయ్యాడని చెప్పేసి సబ్మిట్ చేసేస్తాను. ఓకేనా. ఇక్కడ రైట్ సైడ్లో అప్డేట్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది కదా. ఓకే. మళ్ళీ ఇంకొకటి చూద్దాం.
మళ్ళీ లింక్ ఓపెన్ చేసిన, లింక్ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈసీఆర్ నుంచి వెళ్ళి శ్యామ్, ఓకేనా, అటెండ్ అయ్యాడు అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, మనం డబల్ బాక్ లేకుండా ఈజీగా మనకు వాట్సాప్లో ఎక్స్చేంజ్ అనేది అప్డేట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కదా ఇక్కడ సారీ, ఇక్కడ లింక్ వచ్చింది కదా, లింక్ క్లిక్ చేశాను. లింక్ క్లిక్ చేసేసి నాది బంజారా అని చెప్పేసి రమేష్, అక్కడ ఆల్రెడీ బంజారా ఇంతకుముందు ఉంది కదా, సో బంజారా నుంచి రఘు అనుకోండి, రఘు అటెండ్ అయ్యాడు అని చెప్పేసి సబ్మిట్ చేసేస్తాను. ఓకేనా, ఇక్కడ రైట్ సైడ్లో అప్డేట్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది కదా. ఓకే, మళ్ళీ ఇంకొకటి చూద్దాం. మళ్ళీ లింక్ ఓపెన్ చేసిన, లింక్ ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈసీఆర్ నుంచి వెళ్ళి శ్యామ్, ఓకేనా, అటెండ్ అయ్యాడు అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా, మనం డబల్ బాక్ లేకుండా ఈజీగా మనకు వాట్సాప్లో ఎక్స్చేంజ్ అనేది అప్డేట్ అవుతుంది.